హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో 2025లో వచ్చిన 'ఫ్రాంకెన్‌స్టీన్' అనే మూవీ గురించి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే విక్టర్ ఫ్రాంకెన్‌స్టీన్ ఒక బ్రిలియంట్ అండ్ హైలీ యాంబిషియస్ సైంటిస్ట్. లైఫ్ అండ్ డెత్ సీక్రెట్స్‌ని క్రాక్ చేయాలి అనేది ఇతని అబ్సెషన్. డెడ్ బాడీ పార్ట్స్‌ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ హెల్ప్‌తో ఒక క్రియేచర్‌ని క్రియేట్ చేస్తాడు. కానీ ఆ క్రియేచర్‌కి ప్రాణం వచ్చాక దాన్ని విక్టర్ చూసి భయపడి రిజెక్ట్ చేస్తాడు. ఆ క్రియేచర్‌కి హ్యూమన్ ఎమోషన్స్, పెయిన్, లవ్ అన్నీ అర్థమవుతాయి. సొసైటీతో ఆ క్రియేచర్ కలవాలనుకోవడం ఈ మూవీలో బాగా చూపించారు. కానీ సొసైటీ దాన్ని ఒక మాన్‌స్టర్‌లా ట్రీట్ చేస్తుంది. తన క్రియేటర్ ఎందుకు తనను రిజెక్ట్ చేశాడు? తన క్రియేటరే తనని రిజెక్ట్ చేస్తే ఆ క్రియేచర్ ఏం చేసింది? విక్టర్ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ వల్ల ఈ క్రియేచర్‌ని క్రియేట్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ఎనాలిసిస్ అండ్ పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే ఆస్కర్ ఐజాక్ విక్టర్ ఫ్రాంకెన్‌స్టీన్ రోల్‌లో చాలా బాగా నటించాడు. టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్, ఒక మ్యాడ్‌నెస్ ఉన్న సైంటిస్ట్‌గా గిల్ట్ అండ్ యారోగెన్స్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశాడు ఆస్కర్ ఐజాక్. ఇక అలాగే ఫ్రాంకెన్‌స్టీన్ క్రీచర్ పాత్రలో జాకోబ్ ఎల్ఆర్డీ నటించాడు. చాలా బాగా చేశాడనే చెప్పాలి. రియల్ సర్ప్రైజ్ ఆఫ్ ద మూవీ. ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు క్రీచర్‌గా జాకబ్ ఎల్ఆర్డీ యాక్టింగ్ వేరే లెవెల్‌లో ఉంటుందని. డైలాగ్స్ తక్కువన తన బాడీ లాంగ్వేజ్ అండ్ ఐస్‌తో ఎమోషన్స్‌ని క్యారీ చేశాడు. ఆడియన్స్‌కి మాన్‌స్టర్ మీద భయం కంటే సింపతి ఎక్కువ కలుగుతుంది. అలాగే ఈ మూవీలో మియా గాత్ అండ్ క్రిస్టోఫర్ వాల్ట్జ్ కూడా ఉన్నారు. క్రిస్టోఫర్ వాల్ట్జ్ అంటే 'బాండ్' సినిమాలో విలన్‌గా ఉన్నాడు కదా తనే. అలాగే మియా గాత్ అయితే చాలా అద్భుతంగా మెప్పించింది. తను ఉన్న సీన్స్‌లో మన ఫోకస్ మొత్తం తన మీదే ఉంటుంది. అంత బాగా పెర్ఫార్మ్ చేసింది తను. అలాగే మూవీ అంతా అయిపోయాక నాకు తెలిసిందేంటంటే మియా గాత్ ఈ మూవీలో 2 రోల్స్‌లో ఉంది. సో, అది మీరు ఓపికగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అలాగే మియా గాత్ తన క్యారెక్టర్‌కి ఫుల్ జస్టిస్ చేసింది. ఇక టెక్నికల్ యాస్పెక్ట్స్ విషయానికొస్తే విజువల్స్. 'డెల్ టోరో' మూవీస్‌లో విజువల్స్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఎవ్రీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. సెట్స్, లైటింగ్ అండ్ గాథిక్ అట్మాస్ఫియర్ చాలా నేచురల్‌గా అండ్ గ్రాండ్‌గా ఉన్నాయి. ఇక మ్యూజిక్ విషయానికొస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. ఎమోషనల్ సీన్స్‌లో మ్యూజిక్ కొంచెం హాంటింగ్‌గా ఉంటుంది. ఇక డైరెక్షన్ విషయానికొస్తే డైరెక్టర్ ఫోకస్ అంతా 'హూ ఈజ్ ద రియల్ మాన్‌స్టర్' అనే ఒక ఎమోషనల్ పాయింట్ మీద పెట్టాడు. మనిషి చేసే క్రూయల్టీనే పెద్ద మాన్‌స్టర్ అని చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీ విజువల్లీ స్టన్నింగ్‌గా ఉంటుంది. గ్రాఫిక్స్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ బావుంటాయి. జాకోబ్ ఎల్ఆర్డీ యాక్టింగ్ అయితే చాలా బావుంది. చాలా చేశాడు. ఆ ఫ్రాంకెన్‌స్టీన్ పాత్రలో ఎక్స్‌ప్రెసివ్ ఐస్‌తో అద్భుతంగా నటించాడు. మంచి ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టాడు. ఇక అలాగే ఈ మూవీలో ఎమోషనల్ డెప్త్ బావుంది. క్లైమాక్స్ కూడా కొంచెం టచింగ్‌గా ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ హై బడ్జెట్ క్వాలిటీ ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే స్లో పేసింగ్. మూవీ స్టార్టింగ్‌లో కొంచెం స్లోగా ఉంటుంది. అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ స్పీడ్‌లా గాకుండా కొంచెం స్లోగా ఉంటుందనమాట. అయితే స్లో బర్న్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఇక ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే 'ఫ్రాంకెన్‌స్టీన్' మూవీ ఒక రెగ్యులర్ హారర్ మూవీ అయితే కాదు. ఇది ఒక డార్క్ ఫెయిరీ టేల్. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని అడ్జస్ట్ చేసుకొని ఒక మంచి ఆర్ట్‌ఫుల్ సినిమా చూడాలి అనుకుంటే దిస్ ఈజ్ ఎ మస్ట్ వాచ్. విజువల్‌గా ఇదొక మాస్టర్ పీస్. కానీ స్లో నరేషన్‌ని ఓపికగా చూడాలి. సో, రికమెండేషన్ ఏంటంటే వీకెండ్ నైట్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓ మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అనుకుంటే డెఫినిట్‌గా ట్రై చేయండి. అలాగే థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరింత మంచి కంటెంట్‌ను మీకు అందిస్తాను నిరంతరాయంగా. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పారు. ఆ మెయిన్ క్యారెక్టర్‌లో ఆజామ్ అన్న అతను చెప్పాడు. అతను 'డ్రాగన్ బాల్ జీలో' పిక్‌లోకి చెప్పాడనుకుంటా. అలాగే 'స్పైడర్ మ్యాన్ ది యానిమేటెడ్ సిరీస్‌లో' తెలుగులో 'బ్లాక్ క్యాట్‌కి' డబ్బింగ్ చెప్పినామె గోవర్ధని గారో ఎవరో ఇందులో మియా గాత్ క్యారెక్టర్‌కి కూడా డబ్బింగ్ చెప్పినట్లున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది నెట్‌ఫ్లిక్స్‌లో. సో, ఈ మూవీ చూడండి మరి. అలాగే మన ఛానల్ పేరు హాలీవుడ్ ప్రపంచం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అగైన్.